సింహరాశి సింహరాశి వారికి ఈ 2026వ సంవత్సరము ఒక విధంగా వీరి పంట పండినట్టే లెక్క. ఏ విధంగా అంటే ఇప్పటి వరకు కూడా అంత బాగా గురుబలం అనేది కనిపిస్తూ లేదు. ఏదో లాభంలోకి వస్తున్నారు, వ్యయంలోకి వస్తున్నారు, లాభంలోకి వస్తున్నారు, వ్యయంలోకి వస్తున్నారు, అక్కడెక్కడ తిరుగుతున్నారు. అయితే రాశిలో కేతు ఉన్నారు, రాహు గారు సప్తమంలోనే ఉన్నారు, అష్టమంలో శని గారు ఉన్నారు. మరి ఈ మూడు గ్రహాల యొక్క అనుకూలత చాలా చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు కూడా తక్కువే. ఈ 2026వ సంవత్సరంలో కూడా శని గారు మారడం లేదు. రాహుకేతువులు డిసెంబర్ లాస్ట్ లో ఇంచుమించుగా 8వ తారీఖు అంటే సంవత్సరాంతంలో మారుతున్నారు. వీరి వల్ల కూడా పెద్దగా మార్పులు ఏమీ లేకపోతూ ఉన్నప్పటికీ గురువు గారి యొక్క స్థితి మొదటి 6 నెలల కాలం లాభస్థానంలో ఉంది అంటే అది మాటలైన విషయం కాదు. అద్భుతమైనటువంటి లాభాలను ఇస్తారు. నిజాయితీతో కూడినటువంటి ఆదాయాన్ని పెంచుతారు, బాగా పెరిగే విధంగా చేస్తారు. అలాగే కార్య సమర్థతని పెంచుతారు. వస్త్ర లాభాలు ఉంటాయి, వస్తు లాభాలు ఉంటాయి, ధన లాభాలు ఉంటాయి, అలాగే ద్రవ్య లాభాలు ఉంటాయి. బంగారపు పని చేసేవారు, ఆ పనికి సంబంధించిన పనిముట్లతో పనులు చేసేవారు అందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, సంవత్సరం పొడుగుతో ఎలా ఉన్నారు, లాభస్థానంలో ఉన్నారు. జూన్ 1 నుంచి వ్యయస్థానంలోకి వస్తున్నారు. అలాగే అక్టోబర్ 31 నుంచి రాశిలోకి వస్తున్నారు. అంటే ఏ విధంగా చూసినా 3 రాశుల్లోనూ గురువుగారు ఇచ్చేటటువంటి ఫలితాలు అత్యద్భుతమే.